వాళ్ళ యొక్క ప్రేమకి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? ముందు దీని గురించి చెప్పండి. వాళ్ళ ప్రేమకి కావాల్సినటువంటి కారణం ఏంటంటే కూటమి విచ్ఛిన్నం సార్. అంటే ఇక్కడ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అన్నది కోరిక కన్నా కూడా కూటమి విచ్ఛిన్నం అయితే వీళ్ళకి దారి దొరుకుతుంది, ఎంతో కొంత రాజకీయ ఉనికి నిలబడుతుంది అన్నది వీళ్ళు స్కెచ్ గా కనిపిస్తుంది. అందుకని పదే పదే కూటమి మధ్య శిక్ష పెట్టడానికి వీళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసామండి. అంటే కాగు లెక్కలు అని చెప్తూ కాకి లెక్కలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి దీని మీద పూర్తిగా క్షుణ్ణంగా కూడా పరిశీలించి మేము మాట్లాడతాము. అలాగే ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా చూస్తామండి, 11 మందిని తీసుకుని వెళ్ళి 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తి 11 నిమిషాలు కూడా 11 నిమిషాలు కదండి, కనీసం 16 నిమిషాలు కూడా అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి వ్యక్తి గంటల తరబడి ప్రశ్నించే ముందు ప్రశ్నిస్తున్నాడంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతా భావానికి మీరు మర్చిపోతున్నారు. మీరు ఒకటి మర్చిపోతున్నారు కృష్ణవేణి గారు ఒకటి మర్చిపోతున్నారు. మీరు కేవలం బయట ప్రెస్ మీట్ పెట్టి ఆయన అడిగే ప్రశ్నలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారే. అసెంబ్లీకి వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకున్నారా? రమ్మనండి, అదే చెప్తున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పవలసిన అవసరం మా కూటమి ప్రభుత్వానికి లేదండి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే కనుక ఆ రోజు ప్రజలే మళ్ళీ తీర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆయన మళ్ళీ వచ్చేసారు మాటలు వినిపిస్తూ వాళ్ళు పదే పదే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం చూసాం, ఆర్థిక విధ్వంసం. అంటే మేము 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామన్నారు. ఆ 4 లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ విధంగా ఆ డబ్బుని ఖర్చు చేశారనేది కూడా పూర్తిగా వీళ్ళ దగ్గర లెక్కలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దాచుకో దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా ఉంది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. డిపిటి పద్ధతి వాళ్ళ ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే ఆ రోజు డిపిటి పద్ధతి ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నది తాడికొండ ఎమ్మెల్యే ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం కానీ శ్రీదేవి గారు అనుకుంటా ఆవిడ మాట్లాడడం కానీ చూసామండి. డిపిటి పద్ధతి వీళ్ళు ఆల్రెడీ ముందు చేశారు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా అంటే స్టాండ్ ల్యాండ్ లిక్కర్ గురించి మాఫియా ఆ రోజు ఎలాగ పేటపోయిందో తెలుసు. కానీ ఇవాళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న టైప్ లో వీళ్ళు ఏ రకంగా ప్రభుత్వ రాజకీయాలు చేస్తున్నారు, ఏ రకంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టబోతున్నారు అన్నది కూడా ప్రజలకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కో జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగాను మాజీ ముఖ్యమంత్రి గాను వస్తే అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ప్రెస్ మీట్ల ముందు ఒక కార్యకర్తలాగా 100 మంది కార్యకర్తలు పెడతారండి, 1000 మంది కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా చూస్తున్నారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయట నిలబడి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. పూర్తిగా అసెంబ్లీకి రమ్మనండి, ఇదే కాగు లెక్కలు ఇవే కూటమి లెక్కలు క్లియర్ గా అసెంబ్లీలో డిస్ప్లే చేసి చూపిస్తారు. అసెంబ్లీలో నిలబడకుండా పారిపోతున్నాడు కూడా సమాధానం చెప్పాలి. కేవలం ఇవన్నీ అసెంబ్లీకి రాకుండా ఉండడానికి మాట్లాడుతున్న కాకి లెక్కలు అంటారు. సార్ అంటే స్కూల్ ఎందుకు ఉంటే ఎవరంటే కడుపు లెక్కలు చెప్తారు చిన్నపిల్లడు. ఆ విధంగా కాగు లెక్కలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించక్కర్లేదు, ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తారని అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వచ్చి ఆర్డర్ వేయించుకోవడం, గవర్నర్ గారు సుఖంగానికి కూడా అడ్డు తగులుకొని ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని పెట్టడానికే సంవత్సరాల టైం పట్టేలా ఉంది. అయినా సరే ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడంటే మీరు ఇచ్చిన హామీలు ఇంకా ఏవైతే కొన్ని నెరవేర్చలేదు గతంలో. ఇప్పుడు మీరు ఏవైతే మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నారో 16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే మహిళలకి ఇస్తున్నారు, అన్నిట్లో ఆంక్షలు పెట్టారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి విషయంలో కోత కోసారని చెప్తున్నారు, నిలువెత్తు వంచన చేశారని. 6 హామీలు కాదు 7కు వచ్చినా ఏం చేసినా ఒకటి కూడా మీరు చేయలేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అబద్ధాలు ప్రజలు చూస్తారని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండింటిలో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీ అంటే 16 రకాల బస్సులు సర్వీసులు ఉంటే 16 రకాల్లోని
ఇవ్వలేదు అంటే కొన్ని లగ్జరీస్ ఉంటాయి, కొన్ని హైటెక్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఒక్కటైతే మీరు చెప్పాలి, కానీ ప్రజలకి ఏది అవసరం, నిత్యావసరంగా ప్రజలు ఎక్కువ ఏ విధానంలో వెళ్తూ ఉన్నారు, ఏ విధానంలో ప్రజలకు ఎక్కువ మహిళలకి ఉపయోగపడేటువంటి సర్వీసులు ఉన్నాయో అదే సర్వీసులు ఇవాళ కూటి ప్రభుత్వం అమలు ఒకటి మీరు చెప్పండి. వైసీపీ ఆరోపిస్తుంది, ఎస్ ఒకటి మీరు చెప్పండి. వైసీపీ ఆరోపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు త్వరలో సీఎం కాబోతున్నారు. మరి నారా లోకేష్ గారు నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు సీఎం అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే అంటే ఇదే టాపిక్ ఎక్కువ జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ అదే జనసేన కేడర్లో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి వైసీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. దానికి కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి అంటే మా జనసేన నుంచి కావచ్చు, టీడీపీలో కావచ్చు, అంటే కొంతమంది రాజకీయంగా వెనకబడ్డం కావచ్చు, కొంతమంది ఆర్థిక పదవుల్లో కొలువుటైనటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది అసత్య ప్రచారాలను కూడా చేస్తున్నారు. దానికి ఆద్యం వస్తూ ఇవాళ వైసీపీ ఎలాంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉందో చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు కూడా చూసుకోండి, రికార్డులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే కనుక చంద్రబాబు అనుభవజ్ఞ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటది అని ఆయన చెప్పడం జరిగిందండి. అంటే కూటమి ప్రభుత్వం కూడా మీరు చంద్రబాబు గారు 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. కానీ మరి ఒకవేళ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అయితే యాక్సెప్ట్ చేయరని పరోక్షంగా చెప్పారంటారు. పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పినా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని నమ్మారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే పరిమితమై 2 ఎంపీ సీట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి ముందు 11 అని అన్నారు కాదండి, ముందు పొరపాటున 11 అన్నారు కాదండి, ముందు పొరపాటున 11 అన్నారు. మీ 21లో 11 మీవే, మిగతా టీడీపీ సీట్లే ఏంటి సార్? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ 21 సీట్లకి 100% సెక్రెట్ అండి.